మరోవైపు ఏపీ హైకోర్టు రేపు అమరావతిలో కొలువుతీరనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. ప్రస్తుతం ఉమ్మడిగా హైదరాబాద్లో కొనసాగుతున్నటువంటి హైకోర్టు విజయవాడకు రానుండటంతో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర సందడి నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లాయర్లతో పాటు ఏపీ బార్ అసోసియేషన్ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాటు ఎట్లా ఉన్నాయనే దానిపైన చూస్తున్నారు. అదేవిధంగా రేపు ఉదయం ఇందిరాగాంధీ స్టేడియంలో న్యాయమూర్తుల పదవి ప్రమాణ స్వీకారం జరగనుండటంతో అక్కడ కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనతోటి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని కోర్టులు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అనేటువంటిది మాట్లాడటానికి మనతోటి కొంతమంది బార్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. చెప్పండి సార్, ఇక్కడ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? మొత్తం మీద ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో హైకోర్టు ఉన్నప్పుడు కోస్తా ఆంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు అందరూ కూడా మాకు ఇక్కడ బెంచ్ కావాలని చెప్పి సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి కోరుకుంటూ ఉండేవాళ్ళు. అయితే కారణాంతరాల వల్ల రాష్ట్ర విభజన జరగడం, ఇప్పుడు హైకోర్టు ఇక్కడికి రావడం అనేది జరిగింది. రేపు హైకోర్టు చీఫ్ జస్టిస్, మిగతా జడ్జీలు అందరూ కూడా ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంది. అయితే కొంచెం వ్యవధి లేనందువల్ల హైకోర్టు న్యాయవాదులు కొందరు కానీ కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక విపత్కర పరిస్థితి అనుకోవచ్చు. కొన్ని ఇబ్బందుల్ని సర్దుబాటు చేసుకుని ఎవరైనా సరే అడ్జస్ట్ అవ్వక తప్పదే. ఆ సోదరులకు కూడా నేను అది మనవి చేస్తూ ఇంకా దీన్ని వ్యతిరేకించే ప్రయత్నాలు మానుకోమని చెప్పి వాళ్ళని కోరుతూ ఉన్నాను. అయితే ఇప్పటి వరకు ఏ చిన్న విషయం అయినా సరే హైకోర్టుకు సంబంధించి హైదరాబాద్ దాకా వెళ్లాల్సి వస్తుంది. ఇక మీదట ఇక్కడికే రాబోతుంది. దానిపైన మీరేమంటారు? మొత్తం 14 మంది జడ్జిలతోటి 10 కోర్టులు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ రేపు ప్రమాణ స్వీకారం కూడా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి అందరూ కూడా అడ్వకేట్స్ ఐడి కార్డులు ఉంటే లోపలికి రానిచ్చే విధానాన్ని రేపు పెట్టారండి. రేపు అందరూ అడ్వకేట్స్ అందరూ వైట్ అండ్ వైట్లో వాళ్ళ ఐడి కార్డ్స్ తీసుకుని వస్తే అందరికీ లోపలికి అవకాశం ఉందండి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు త్వరితగతిన జరుగుతున్నాయండి. మా సోమకృష్ణమూర్తి గారు కూడా ఏర్పాట్లలో వారు చాలా ఏర్పాట్లు చూస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి 4 ఇప్పుడు ఎల్బీ నగర్లో బయలుదేరారండి. ఈరోజు సాయంత్రం 4 కూడా వస్తున్నారు హైకోర్టు నుంచి జడ్జెస్. ఎంఆర్ఓ, సబ్ కలెక్టర్ గారు అందరూ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. సుప్రీంకోర్టు జస్టిస్ గారు ఎన్వి రమణ గారు రేపు మార్నింగ్ 7 o'clock వస్తున్నారండి. వారిని కూడా మేము గన్నవరం వెళ్ళి భారీ ర్యాలీతో రిసీవ్ చేసుకుంటున్నామండి. మిగతా వివరాలు సోమకృష్ణమూర్తి గారు చెప్తారు. చెప్పండి సార్, ఇక్కడికి ప్రతిదానికి అక్కడికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఈ కోర్టులు కానీ తర్వాత కేసు విభజనలు ఏ విధంగా జరగబోతున్నాయి, రేపటి ప్రమాణ స్వీకారానికి మీరు ఏ విధంగా వాటికి సంబంధించిన ఏర్పాట్లు చూడబోతున్నారు? ఇప్పుడు 2 రోజుల నుంచి కూడా మేము, అలాగే ప్రభుత్వాధికారులు, న్యాయవాదులు, టోటల్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా గుంటూరు నుంచి కూడా దాదాపుగా ఒక 50 మంది జ్యుడిషియల్ స్టాఫ్ వచ్చారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఇక్కడే ఉన్నారు. నేను 2-3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. అందరం కూడాను వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాట్లు కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఉదయం టిఫిన్ కానీ, వసతులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారి దగ్గర ఉన్నటువంటి హాల్ తీసుకున్నాము. కొన్ని మా బార్ స్టేషన్లు, కొన్ని హోటల్స్ బుక్ చేసాం. అలాగే అన్ని చోట్ల వచ్చినటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా రేపు ఉదయం 9:30 గంటలకల్లా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర అసెంబ్లీ అవుతుంటే కనుక అక్కడ మేము ఐడి కార్డు చూసి లోపలికి పంపించడం, ఒకవేళ పొరపాటున మర్చిపోయి వచ్చినా కూడాను ఆయా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కానీ లేకపోతే కార్యవర్గ సభ్యులు కానీ ఆ గేట్ల దగ్గర ఉన్నట్లయితే వాళ్ళు గుర్తించి లోపలికి పంపించేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నామండి. మరి 75% కేసులు ఇక్కడ ప్రాంతంలో ఉంది కాబట్టి కక్షిదారులు చాలామంది, కొంతమంది హైకోర్టు న్యాయవాదులకి హైకోర్టు వెళ్ళే ఖర్చు లేక మరి అప్పీల్కి వెళ్ళే కేసులు కూడా వెళ్లకుండా మానేస్తున్నారు. అదే ఇక్కడికి వస్తే అది చాలా ఉపయోగం మనకి. డబ్బే కాదు, కొన్ని కేసులు మంచి కేసులు, కొన్ని సందర్భాల్లో తీర్పు అనేది అభిప్రాయం మాత్రమే. ఏ జడ్జి చెప్పినా తీర్పు అభిప్రాయమే. అది అనుభవంతో వచ్చేటటువంటి తీర్పులు ఎప్పుడు కూడా నాణ్యమైనవిగా ఉంటాయి. సో అటువంటిది అవకాశాన్ని పేదలు ముఖ్యంగా కోల్పోతున్నారు. కాబట్టి కక్షిదారులు, పేద కక్షిదారులు ఇది చాలా ఒక గొప్ప అవకాశం. ప్రస్తుతం అందులో విజయవాడ ఒక కళ. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మేము దాదాపుగా 30 సంవత్సరాలు 94లో ఉద్యమం చేసాం. అలాగే గత 7 సంవత్సరాల క్రితం ఉద్యమం చేసాం. ప్రజలందరూ కూడా మొత్తం విజయవాడ బంద్ను కూడా పాటించారు ప్రజలందరూ కూడా. మరి నిజంగా ఇది మాకు కాదు, మాకేముంది, మేము ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం, ఇంకో చోటకైనా చేస్తాం. కానీ నిజంగా కక్షిదారులు, పేద కక్షిదారులు దీనివల్ల నిజంగా వాళ్ళకి న్యాయం, సత్వర న్యాయం అందుతుంది, అతి తక్కువలో న్యాయం అందుతుంది. మరి మేలైన న్యాయం కూడా పొందడానికి ఇది ఒక మంచి సందర్భం అండి.
మొత్తం మీద ఇక్కడికి రానుండటంతో ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు అదేవిధంగా కక్షిదారులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారనేది మనకు తెలిసింది. అదేవిధంగా ప్రస్తుతం సీఎం క్యాంప్ ఆఫీస్లో మొత్తం 10 కోర్టులకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటిది పూర్తయింది. ఇప్పటికే ఫర్నిచర్ ఇదంతా వచ్చి వాటికి పూర్తిగా కలర్స్ కూడా వేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇక్కడకు వస్తున్నటువంటి న్యాయమూర్తులకు నోవాటెల్ హోటల్లో వాళ్ళకి బస ఏర్పాటు చేశారు. దాంతోపాటు దానికి సంబంధించినటువంటి అధికారుల కోసం ఇక్కడ స్టేట్ గెస్ట్ హౌస్లో కొన్ని, తర్వాత గేట్వేలో కూడా కొన్ని రూములు వారి కోసం కేటాయించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద రేపొద్దున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 4 రోజులు కోర్టు ప్రక్రియ జరుగుతుంది. దాని తర్వాత సంక్రాంతి సెలవులు, ఆ తర్వాత మళ్ళీ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంటుంది. ఓవర్ టు స్టూడియో.